ఇప్పుడు కొత్తగా కిమ్ గారు రంగంలోకి వచ్చారు, ఉత్తర కొరియా అధ్యక్షుడు. ఏంటయ్యా అంటే అయ్యగారు తాజాగా అణ్వాయుధాలని కావాలంటే ఇరాన్కి ఇస్తాడట. ఆ ఆయుధాలతో ఏమైనా చేసుకోవచ్చట. అంటే అణుబాంబులు నీకు ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళి అమెరికా మీద వేసుకో అని చెప్పడం అనమాట. ఇది సాధ్యమవుతుందా? నిజంగా వాళ్ళ దగ్గర అసలు అణ్వస్త్రాలు ఉన్నాయా? ఉత్తర కొరియా దగ్గర ఉంటే అసలు ఆగేవాడా? పక్కన ఉన్నట్టు దక్షిణ కొరియాని ఎప్పుడూ లేపేసేవాడు కదా. ఏయో ఉంటాయి, బాంబులు ఉంటాయి, మిస్సైల్స్ ఉంటాయి. వాళ్ళ మిస్సైల్స్ ఎన్నిసార్లు ఫెయిల్ అయినాయో ప్రపంచం అంతా చూసింది. ఎక్కడికి వేస్తే ఎక్కడికి వెళ్ళింది అన్నటువంటిది. అట్లాంటి దశలో ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఈ సంక్లిష్ట పరిస్థితుల్ని కాస్త హీరోలాగా చలామణి కావడానికి ఇరాన్ ఇప్పుడు అణ్వాయుధాలు ఎవ్వరెవరు ఇరాన్కి మిస్సైళ్ళే ఇస్తారు. ఇరాన్ డబ్బులు ఇస్తే, లేకపోతే ఆయిల్ ఇస్తే చైనా ఇస్తుంది, డబ్బులు ఇస్తే ఉత్తర కొరియా ఇస్తుంది, రష్యా కూడా డబ్బులు ఇస్తే ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంది కాబట్టి. మరి ఆయుధాలు సమకూర్చుకుని పెద్ద దాడికి వెళ్తుందా చూడాలి.